గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ రోజు మనం రియాక్ట్ చెబుతున్నాం నాచే సాంగ్ పైన అయితే ఫ్రమ్ రాజా సాబ్. సో దీనిలో యాక్ట్ చేసేది మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు. అందుకే మంచి హైప్ లో ఉన్నాము. సో ప్రభాస్ గారేనా అండ్ ఇంకా అలానే నిధి గర్వాల్ గారు తర్వాత ఉన్నారు బాగానే దీంట్లో. తర్వాత మాల్విక మోహన్, తర్వాత రిద్ధి అని తను కొత్త యాక్టర్ అనమాట. సో ఫస్ట్ నుంచి సాంగ్స్ పైన మంచిగానే వస్తున్నాయి. ట్రైలర్ అయితే వేరే లెవెల్ ఉంది. 2.2 మాత్రం ముసలిని అయితే వాన్ చేసినారు. సో మేమైతే 9th ఎప్పుడెప్పుడు వస్తుంది అన్నట్టు వెయిట్ చేస్తున్నాం. సో అప్పుడే ఈ సాంగ్ నిన్న వచ్చి ఆ ప్రోమోతోనే మంచిగా అనిపించేది. సో హీరోయిన్ లుక్స్ అయితే చాలా బాగున్నాయి దీనిలో. సో చూద్దాం, సాంగ్ చూసి మాట్లాడేద్దాం. सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ AI पावर्ड पर्सनल म्यूजिक टीचर లొకేషన్ ఆడో చూసినట్టుంది ఇది. అమ్ముడు లైక్స్ కుమ్ముడు దాని డీజే కార్ లో ఇచ్చుడు ఏంద్ర అందరూ చూస్తే కనపడలేదు అది. ఓ ప్రభాస్ లుకే వేరే. ఇది స్టార్టింగ్ వచ్చిన టీజర్ లో ఉండే సాంగ్ లా ఉంది. అదే ప్రభాస్ లుకే వేరే. ఎట్లా మనిషి ఏంట్రా అంతా బీజిఎంఏ బీట్లే ఉన్నాయి. డాన్స్ చేసింటారండి ప్రభాస్ దీన్ని చేసింటాడు అనుకుంటాను. ఈ లుక్స్ అని ఈ పాటలో స్టెప్పులు ఎన్నో స్వామి. ఏదో ఈ మధ్య కొత్త హీరోలు అందరూ డాన్స్ చేస్తున్నారు. వాళ్ళ పాత హీరోలే డాన్స్ చేయని వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. బా అసలు బీట్లు అయితే సమం ఆన్ చేసినారు. స్టెప్పులు అది హెయిర్ స్టైల్ బాగుందిరా. థియేటర్ లో సెలబ్రేట్ చేస్తారు వీళ్ళు. ప్రమాదం ఏం పడేలేదు కదా. ఈ బిడ్డ పడి ఉందిరా. నచ్చే నచ్చే వీళ్ళ క్యారెక్టర్స్ ఏదో నాకు అర్థం కావట్లేదు. హీరోయిన్ క్యారెక్టర్లు. ఇది సినిమా అయిపోయింది వెంటనే రాజ్యం లొకేషన్ వస్తుంది. ఓ లాస్ట్ లైన్ రా. ఓ సూపర్ అబ్బా. ప్రవాసం లేదురా. ఓ వీడియో స్టెప్పులు బాగానే ఉన్నాయి బా. ప్రభాస్ నిజరాజ్ చాలా సన్నగా అయిపోయినారు రా ఈ సినిమాలో. నాకు నెక్స్ట్ మంచి కొత్తగా ఉంది కదా. చూడరా స్టెప్లు స్లో మోషన్ షాట్స్. ఓ చుట్టంతా నల్లోళ్ళు వాడు ఒకరే అప్పుడే అయిపోయిందా సాంగ్. ఆల్మోస్ట్ ఫుల్ సాంగ్ వదిలారు, కొంచెం ఇంకా మిగిలి ఉందన్నమాట. అదే నిజంగానే చెప్తున్నా. సాంగ్ అయితే నాకు ఇంతకు ముందు వచ్చిన అన్ని సాంగ్స్ పై ఇది చాలా బాగా నచ్చింది. జస్ట్ నచ్చే అని ఒక 4 వర్డ్స్ ఉన్నాయి. ఆ తర్వాత అంతా బీట్లే. నిజం బీట్లకి మన ప్రవాసం నిజం చెప్తున్నా. వాళ్ళు ముగ్గురు డాన్స్ చేసినారు కానీ వాళ్ళందరినీ డామినేట్ చేసి పడేశాడు ప్రభాస్. అదే చెప్పాను కదా మనోహరి సాంగ్. మనోహరి లైక్ ముగ్గురు ఒక చోట అయితే లైక్ తిప్పుకుంటా అదే గుర్తొచ్చింది. సో చాలా బాగుంది.
నాకు తెలిసి డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్ అన్ని వేశారు ఆ దాంట్లో ట్రోల్ అయ్యారు కదా లైక్ ఏ సాంగ్ అది సహనాలు లైక్ దీంట్లో మాత్రం ట్రోల్ స్టఫ్ అయితే కాదు ఇది నిజంగా స్టెప్ నిజంగా. సో మంచి వైబ్ తో అయితే చేశాడు ప్రభాసం అయితే. సో అలా అనిపించాయి. ముగ్గురు అమ్మాయిలు ఉండగా వైఫ్ తో చేకింగ్ అది నిజమే. సో ఇంకా ఇంకా దీని గురించి మాట్లాడాలంటే మాటలో చెప్పలేము నిజంగానే. అండ్ తమన్ అయితే మంచి మ్యూజిక్ ఇచ్చాడు అనమాట. దీనికైతే నిజంగానే ముందు పాటలైతే డిసప్పాయింట్ చేశారు కానీ ఈ పాటకి అయితే మంచిగా ఇచ్చినాడు. మరి ఇది మూవీ అయిపోయినాక వస్తుందో ఎప్పుడు వస్తుందో చూడాలి. నేనైతే అయిపోయిన వెంటనే, లేకపోతే ముగ్గురు యాడ్ కలిస్తారా, ముగ్గురు కలిసింటారంటావా సినిమాలో? కలిసింటారా ఏమో, మారుతూ తెలుసు. సినిమా అంటే స్టార్టింగ్ లోనే రావచ్చు. ఏదో ఒకటి అయింది. సో పాట ఎప్పుడు వచ్చిందని కాదు, వైబే ముఖ్యం. ఈడ స్టోరీని ఏమంటే డిస్టర్బ్ చేయకుండా యాడని పెట్టండి, బాగుంటది. సాంగ్ కి మంచి వైబ్ అయితే ఇస్తుంది. సో వెయిటింగ్ ఫర్ అండ్ జాన్ 9th. సో మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ డే ఫస్ట్ ఎవరు వెళ్తున్నారో కామెంట్ చేయండి. సో తప్పకుండా షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఆ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.